సారంగపూర్ మండలం అర్పపల్లి గ్రామంలో 10 లక్షల రూపాయలతో మహిళా సంఘ భవనానికి భూమి పూజ చేసి అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించారు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, మాజీ ప్రజా ప్రతినిధులు, వార్డు మెంబర్లు, గ్రామ ప్రజలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. सरपंच प्रत्यक्ष సార్ ఇక్కడ సార్ చూడండి ఒకసారి సార్ ఒకసారి ఇక్కడ ఓకే సార్ ఇక్కడ చూడండి సార్ ఒకసారి ఇక్కడ మరి మంచి హృదయంతో మంచి ఉత్సాహంతో ఈ ప్రోగ్రామ్ ను సభ్యులందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ మరి మన గౌరవ శాసనసభ్యులు గారు మన అర్పల్లి గ్రామానికి వచ్చినాడే నాకు తెలిసి ఎప్పుడు కూడా ఉట్టిగా ఓలే ఏదో ఇవన్నీ కొద్ది చూస్తున్నాం సార్. మన జీవనం నుండి పశువుల డిస్మెంటల్ చేయాలి, మరి చేయాలంటే అనుమతి ఇవ్వాలి సార్. తమకి మేము ఒక లెటర్ కూడా పెడుతున్నాం సార్. మరి లెటర్ ద్వారా మాకు అనుమతి ఇప్పించి దీనికి తెచ్చినా సార్. చేయాలనే కానీ అందరం సమిష్టిగా పనిచేసుకున్నప్పుడే పనులు జరుగుతాయి. చాలా మంది చాలా పని తక్కువ పట్టిగా ప్రెస్ మీట్లు పెట్టో సెల్ ఫోన్లలో సోషల్ మీడియాలో పెట్టి చేతులు తుక్కుంటా అంటే కొన్ని రోజులు నడుతుంది. ఎప్పటికి కూడా అట్లుండదు. ప్రజలు ఆలోచన చేస్తారు, ఎవరు పని చేస్తుండ్రో ఎవరు చేస్తలేరు. దాని మీదకి వెళ్ళే గెలుపోవటంలు కావచ్చు, ఓడినా గెలిచినా ప్రజల మధ్య ఉంటాం. ఈ రోజు ఇక్కడ అంగన్వాడీ సెంటర్ ఏర్పాటు చేసుకున్నాం. చూసారు రేపు మాట్లాడి 4 ముచ్చట్లు ఆరోగ్యం గురించి 2 ముచ్చట్లు మాట్లాడుతాం. ఒకటి మీరు ఎన్నుకున్న నాయకుడిని, రెండవది ఒక డాక్టర్. మన భారతదేశం వాస్తవానికి ఒక పేద దేశం అని చెప్పుకోవచ్చు. మరి అటువంటి దేశంలో మనకు పెద్ద సంపద మన యువత. ఇలా దాదాపు ఒక 2 కోట్ల మంది విదేశాల నుండి మనకు విదేశీ ఆదాయాన్ని కూడా మనకు తెచ్చిపెడతా ఉన్నాం. ఇవాళ పిల్లలే రేపటి మన బంగారు బాటలు ఇస్తారు, మన కుటుంబానికి కావచ్చు, మన దేశానికి కావచ్చు. మన బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే ముందర తల్లి ఆరోగ్యంగా ఉండాలి. తల్లి ఆరోగ్యంగా ఉండాలంటే మంచి పోషక పదార్థాలు కావచ్చు, మా ఏదైతే అంగన్వాడీ టీచర్లు అమ్మలు ఇస్తారో అట్లనే ఆరోగ్యం కాపాడుకోవడానికి మా ఆశామ్మలు మంచిగా టీకాలు వేసి ఎప్పటికప్పుడు బీపీ చూసి సర్కార్ దవాఖాన తీసుకుపోయి షుగర్ పరీక్ష చేయించి ఇవన్నీ చేస్తే ఆరోగ్యవంతమైన తల్లి ఆరోగ్యవంతమైన బిడ్డను మనకి ఇస్తారు. అలాంటి దానికోసం ఈరోజు ఈ అంగన్వాడీ కార్యక్రమం ఏర్పాటు చేస్తుంది. రెండవది మహిళా సంఘ బిల్డింగ్స్. ఈనాటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మహిళా సాధికారత ఉండాలి, మహిళలు స్వయం ఉపాధి సంఘాలను బలోపేతం చేసుకొని బలోపేతం కావాలని చెప్పి నిరంతరం ఆలోచన చేస్తా ఉన్నారు.
వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం. మనం ఎప్పటికప్పుడు ఏదో సంఘాల మీద తీసుకొని అటు మీటింగ్ నడుపుకోవడం లేకపోతే పాత బాగా కట్టుకుంటే ఎన్నటికి కూడా సంఘాలు బలోపేతం కావు. మరి మా ఏపీఎం మేడం కూడా వేదిక మీద ఉన్నది, ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. ఇక్కడ సిసి గారు ఎవరున్నారు, సిఏ ఎవరున్నారు, మన వివోలు ప్రత్యేకమైన దృష్టి పెట్టి, గతంలో నా జ్ఞాపకం ఉన్నది, ఒక సోదరి మన మహిళా సంఘం తరఫున షాప్ పెట్టిండి, నేనే పోయి ఇనాగ్రేషన్ చేసిన. ఈ రకంగా వైద్యం పైన విద్య పైన మనం దృష్టి పెడుతున్నాం. ఆ స్కూల్లో మీకు ఇది తర్వాత ఇప్పుడైతే ఇది అడుగుతున్నారు అందరు. పక్క కొరుట్ల నియోజకవర్గం మొత్తం కలిపి 2 యాక్చువల్లీ అట్లాంటిది మనం 15 తెచ్చుకున్నాం. దొరకపూర్ నియోజకవర్గం మొత్తం కలిపి 1 వచ్చిందో 2 అంతే. కానీ మనం తాళ దర్బారం కొల్వాయి బీర్ ఆపేరు తొందరగా ముగింపు కావాలని చెప్పి ఆకాంక్షిస్తూ, ముఖ్యంగా మా మహిళా సోదరి మహిళలకు విజ్ఞప్తి, ముఖ్యమంత్రి ఆశయం ఇది మహిళా వారోత్సవం, 99 రోజుల ప్రణాళిక, మహిళా వారోత్సవం, ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ వారం మహిళలకు సంబంధించి ఇక్కడ ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యమంత్రి గారు మొన్ననే చాలా పెద్ద సందేశాన్ని సీతక్క గారు వాళ్ళు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా అధికారులు ఈ కార్యక్రమాలను ముందరికి తీసుకెళ్లాలని చెప్పి నేను కోరుతూ, ఇంత మంచి కార్యక్రమానికి ఆహ్వానించిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను.